హలో అందరికీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డెజర్ట్ డాజిల్. సో ఈరోజు ఇటు వీడియోలో నేను గణేష్ చతుర్థి స్పెషల్గా ఈ స్వీట్ అనేది చేస్తున్నాను. సో గణేషుడికి ఇష్టమైన మోదకాలు విత్ అ ట్విస్ట్. సో ఇది వచ్చేసి చాక్లెట్ మోదకాలని చేస్తున్నాను. సో దీన్ని ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో అన్ని వీడియోలో చూసేద్దాం పదండి. సో ఈ డెజర్ట్ చేయాలంటే మనకు 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. సో చాలా క్విక్గా అవుతుంది అండ్ పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ స్వీట్ అనేది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ముందుగా ఇక్కడ నేను చాక్లెట్ అనేది చాప్ చేస్తున్నా. ఇది వచ్చేసి మోర్డే కంపెనీది డార్క్ కంపౌండ్ చాక్లెట్ అనమాట. కంపౌండ్ చాక్లెట్ ఈజ్ నథింగ్ బట్ కుకింగ్ చాక్లెట్ అనమాట. సో మీరు మిల్క్ చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్, కంపౌండ్ చాక్లెట్ అనేది మీరు ఇక్కడ యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చాక్లెట్ నేను 200 grams ఆఫ్ చాక్లెట్ తీసుకున్నాను. సో దీన్ని నేను 2 మెథడ్స్గా మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవచ్చు. సో వన్ ఈజ్ డబుల్ బాయిలింగ్ మెథడ్ అండ్ వన్ మోర్ ఈజ్ మైక్రోవేవ్లో మనము మెల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైక్రోవేవ్లో మెల్ట్ చేసి తెస్తాను. సో అది మెల్ట్ అయ్యే లోపల మనము కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. చాలామందికి చాక్లెట్ ప్లెయిన్గా నచ్చుతుంది, చాలామందికి డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడ మా ఇంట్లో నట్స్ నచ్చుతుంది కాబట్టి నేను ఇక్కడ నట్స్ తీసుకుంటున్నాను. నట్స్ ఆఫ్ యువర్ చాయిస్, ఎనీ నట్స్. నా దగ్గర ఇప్పుడు అదే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. క్వాంటిటీ మీకు నచ్చినట్టు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మన చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా బటర్ అనేది యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ అంతా. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. బట్ మెల్ట్ చేసేటప్పుడు బటర్ అనేది వేస్తే మనకి చాక్లెట్ అనేది షైనీగా వస్తుంది అనమాట. చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుంది. సో ఈ షైన్ మీకు రావాలి అని అంటే మనం బటర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాన్ని కొంచెం టెంపరింగ్ చేసుకోవాలి చాక్లెట్ అనేది. ఎప్పుడే కానీ మనం చాక్లెట్తో వర్క్ చేసేటప్పుడు చాక్లెట్ని కొంచెం టెంపరింగ్ అనేది చేయాలి. టెంపరింగ్ ఈజ్ నథింగ్ బట్ కొంచెం టెంపరేచర్ తక్కువ చేసుకోవాలి. ఎలాగే అంటే ఇందాక మనం మెల్ట్ చేసుకున్నప్పుడు అది హై టెంపరేచర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని టెంపరేచర్ డౌన్ చేసుకోవాలి. ఎలాగా కొంచెం తిప్పుతూ ఉంటే మనకి టెంపరింగ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ ఇక్కడ నేను 200 grams ఆఫ్ చాక్లెట్కి నేను 140 grams ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి, చిల్డ్గా ఉండకూడదు. ఇక్కడ మీరు చూస్తే నేను మిక్స్ చేస్తున్నప్పుడే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎంత ఫ్లోయిగా ఉన్న చాక్లెట్ ఇప్పుడు గట్టిపడుతుంది చూడండి. సో మనము మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే. సో మన చాక్లెట్ అనేది కొంచెం సాలిడిఫై అవుతుంది. సో మీరు చూడవచ్చు ఒక 2 to 3 minutes వరకు మనము ఇలా మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ అనేది. అండ్ దెన్ ఇప్పుడు మనము నట్స్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మీరు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఏ సీడ్స్ కావాలన్నా ఆ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఎలా ఉన్నింది మన చాక్లెట్, ఇప్పుడు చూడండి కొంచెం గట్టిపడిందిగా. అండ్ దెన్ ఈ చాక్లెట్ అనేది మన స్పాచులాకి అంటుకోదు. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ అనేది ఒక 5-10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూద్దాము రెడీ అవుతుందా లేదా అనేసి. లేదు అని అంటే మళ్ళీ ఇంకా కొంతసేపు మనము ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవచ్చు చాక్లెట్ని. సో ఇక్కడ నేను మోదకం షేప్లో చాక్లెట్ అనేది తయారు చేసేకి నేను ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఈ 2 మోదక మోల్డ్స్ అనేది తెచ్చుకున్నాను. ఒకటి వచ్చేసి అల్యూమినియంలో ఉంది, ఇంకొకటి ప్లాస్టిక్లో ఉంది. సో ఇది వచ్చేసి ఇలా. సో ఇప్పుడు నేను ఇవి 2 యూస్ చేసి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు మన చాక్లెట్ని నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇక్కడ మనము 10 minutes అయ్యింది చాక్లెట్, బట్ ఇంకా కొంచెం గట్టిపడాలి. ఇప్పుడే మనము మోల్డ్లో వేసి తీసామనుకోండి ఆ చాక్లెట్ అనేది హోల్డ్ చేసుకోదన్నమాట. సో అందుకని నేను ఇంకొక 1/2 hour చాక్లెట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను. సో తీసిన తర్వాత
ఇలా ఉంటుందన్నమాట. కొద్దిగా సాలిడిఫై అయ్యింది. సో ఈ చాక్లెట్ని మనము మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఎలా చేయాలి అంటే జస్ట్ బటర్ అప్లై చేస్తున్నాను, స్టిక్ అవ్వకుండా ఉండాలి మోల్డ్కి అనేసి. జస్ట్ బటర్ అనేది స్టిక్ అప్లై చేసేసి నేను ఇక్కడ ఈ చాక్లెట్ అనేది నేను పెట్టి క్లోజ్ చేస్తాను. మీరు ఎలా చేయాలో వీడియోని చూడండి. సో మన చాక్లెట్ ఫడ్జ్ని నేను ఇక్కడ డిమోల్డ్ చేస్తున్నాను. సో మోదకాస్ అనేది రెడీ అయిపోయింది. మీరు చూస్తే చాలా మంచిగా షేప్ వచ్చింది అండ్ నట్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ అది ఇంకొక మోల్డ్తోని నేను ట్రై చేసి చూపిస్తున్నాను. సో ఈ మోల్డ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మన ఫడ్జ్ అనేది చాక్లెట్ ఫడ్జ్ మోదకాస్ ఆర్ రెడీ నౌ. సో దీన్ని ప్లేట్లో నేను అరేంజ్ చేస్తున్నాను. మనం డెకరేషన్గా మనకి నచ్చినట్టు ఏదైనా ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ అనేది యూస్ చేశాను. స్వీట్స్ కాబట్టి మనం సిల్వర్ ఫాయిల్స్ అనేది పెడతాము స్వీట్స్లో. సో అలాగా నేను దీనికి పెడుతున్నాను. సో మన చాక్లెట్ ఫడ్జ్ మోదకాస్ ఆర్ రెడీ టు సర్వ్ నౌ. సో మీరు కూడా ఇలాగే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోదకాస్ అనేది ట్రై చేయండి. ఈ గణేష్ చతుర్థి చాలా స్పెషల్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.